హాయ్ అండి, వెల్కమ్ టు చామాస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ జీడిపప్పు ఎల్లుల్లిపాయలు కర్రీ అండి. దానికి జీడిపప్పు అండి, మీకు కావాల్సినన్ని వేసుకోండి. అన్నీ అని కాదు, మన క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఎల్లుల్లిపాయలు 2 పాయలు ఒలిసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 4, టమాటాలు పెద్దవి 2 వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుని ముందు జీడిపప్పు వేయించుకోవాలి, తర్వాత ఎల్లుల్లిపాయలు వేయించుకోవాలి. ఇప్పుడు సినిమా మాట చెప్పుకుందాం. చిరంజీవి గారు 1995లో బిగ్ బాస్ మూవీ వచ్చింది. అది అట్టర్ ఫ్లాప్ అయింది. అంతకుముందు కూడా 2 సినిమాల వరకు ఫ్లాప్ అయినాయి. ఆ తర్వాత ఇంకా 9 నెలలు అయినా మేకప్ వేసుకోకుండా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత స్క్రిప్ట్లు వింటున్నారు కానీ ఆయనకి నచ్చట్లేదు. అయితే అప్పుడే మలయాళంలో వచ్చే మోహన్ లాల్ గారి మూవీ హిట్లర్ బాగుందని మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగానే తయారు చేయమని ముత్యాల సుబ్బయ్య గారిని అడిగారంట. అడిగితే ఆయన మాటలేమో ఎల్వి శ్రీరామ్ గారు ఉన్నారు కదా, ఆయన చేత రాయించారంట. ఇంకా ఆ మూవీ చాలా జాగ్రత్తగా తయారు చేశారంట. స్టోరీ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తయారు చేసి ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో అట్లా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా వెనక్కి తిరిగి చిరంజీవి గారు చూడకుండా అన్నీ హిట్స్ ఇచ్చారు అప్పటి నుంచి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఉల్లిపాయలు వేసేసుకున్నాం, టమాటాలు కూడా వేసేసుకున్నాము. కలిపేసుకోవాలి. అన్నీ ఒకేసారి మగ్గిపోతాయి. సాల్ట్ వేసేసుకుని కలుపుకొని పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి. మంచిగా దగ్గరికి రానిచ్చుకోవాలి. మంచిగా ఉల్లిపాయ మంచిగా మగ్గనిచ్చుకోండి మంచిగా. ఇప్పుడు అల్లం వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. కలిపేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. 1 స్పూను ధనియా పౌడర్ వేసేసుకుని కలుపుకోవాలి. కారం కూడా 1 స్పూన్ వేసేసుకుని కలుపుకొని మంచిగా దగ్గరికి రానిచ్చుకొని వాటర్ పోసేసేయండి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. ఇలా ఉల్లిపాయది కదండి, మంచిగా దగ్గరికంట మగ్గించుకుంటేనే కూర టేస్ట్ ఉంటుంది. ఇలా అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవటమే, రెడీ అయిపోయింది.